ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము లూకా సువార్త 12వ అధ్యాయము 29వ వచనాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 29వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానమును కలిగి ఉండకుడి అని ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ ఉదయకాల సమయంలో ఇస్తున్నటువంటి ఈ వాగ్దానాన్ని మన కుటుంబాలకును, మన వ్యక్తిగత జీవితాలకును, మన ఆత్మీయ జీవితాలకును అన్వయించుకొని ఈ యొక్క వాగ్దానం ప్రకారం మనము జీవించేటువంటి వారిగా ఉండాలని ప్రభు పేరిట మిమ్మలను మిక్కిలిగా వినయముగా కోరుతూ ఉంటున్నాను. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్య కాలంలో ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకొని అనేక విషయాలను వారికి బోధిస్తూ ఉంటున్నాడు, అనేక సంగతులను వారికి వివరిస్తూ ఉంటున్నాడు. అటువంటి సందర్భంలో మరి ఈ యొక్క మాటలు శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో విచారింపుకుడి, అనుమానంతో జీవించుకుడి. మరి శిష్యులు ఆయనతో నడుస్తూ ఉంటున్నారు, అనేక ప్రాంతాలను ఆయనతో నడిచారు. వారు ఆలోచన చేస్తూ ఉంటున్నారు, అయ్యో ఏం తినాలి, ఏం త్రాగాలి అని. ఎందుకనగా పరిస్థితులు ఆ రీతిగా వారిని మరి చుట్టుముట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎందుకనగా వారి జీవన విధానము వ్యత్యాసమైనటువంటిది. మరి క్రీస్తును వెంబడించినప్పుడు వారి జీవితము వేరే విధముగా ఉంటున్నది. వారి యొక్క పనిలో ఉన్నప్పుడు, వారి జాలరులు వారి పనిలో ఉన్నప్పుడు సమయానికి అంతో ఎంతో మరి భుజిస్తూ మరి వారి జీవితాలను కొనసాగిస్తున్నటువంటి వారు. మరి యేసుక్రీస్తుతో వారు నడిచేటప్పుడు, వారు ప్రయాణమయ్యేటప్పుడు, ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు వారికి ఈ యొక్క అనుమానం కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ప్రాముఖ్యంగా ఇక్కడ ఏమి తినాలనో ఏమి తాగాలనో విచారించాల్సిన అవసరం లేదు. అందుకే అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, మరి కానీ వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు మిమ్మలను పోషించలేడా? వాటికంటే పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు కారా అని యేసుక్రీస్తు తన శిష్యులను ఉద్దేశించి అంటున్నారు. అవును పిల్లరా, పక్షుల కన్నా శ్రేష్టమైనటువంటి వారు. ఎంత గొప్ప సత్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ఇస్తూ ఉంటారు. పిచ్చుకల కంటే శ్రేష్టమైనటువంటి వారు కారా అని. మరి చూడండి, ఇక్కడ చూడండి, అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా, ఈ హేతు చేత మీరు ఏమి తిన్నుమో అని మీ ప్రాణమును గుర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చేయను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుతున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ఎంత గొప్ప సత్యాన్ని ప్రభువైన క్రీస్తు అక్కడ అంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, మనం దేని గురించి చింతించాల్సిన నీ చింత యావత్తుడి ఆయన పైన వేయడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. మన దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. సమస్తాన్ని పోషిస్తున్నటువంటి దేవుడు, సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. మనల్ని సృష్టించుకున్నటువంటి దేవుడు మన కష్టాలను, మన యొక్క ఇరుకులను, ఇబ్బందులను గుర్తెరిగినటువంటి దేవుడు మన దేవుడు. మనం దేని గురించి ఆలోచించాల్సిన అవసరం, దేని గురించి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లే. ఎందుకనగా మరి కాకుల కంటే శ్రేష్ఠులుగా మనం ఉంటున్నాం.
ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులుగా మనం ఉంటున్నాం. మరి దేవుడు వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు. ఆ సమయాన్ని వాటికి ఏమి కావాలో, ఏమి అవసరమో సమకూర్చేటువంటి, సమస్తాన్ని సమకూర్చేటువంటి దేవుడు మన దేవుడు. మన దేని గురించి చింతపడాల్సిన అవసరం లే, అనుమానపడాల్సిన అవసరం లే. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నా నీవు నేను దేని గురించి మనం ఏ సమయానికి ఏమి కావాలో ఆయన నీకు సమకూర్చేటువంటి దేవుడు తోడుగా ఉంటున్నాడు. ఒకవేళ నువ్వు ఇరుకుల్లో ఉంటున్నావా, నువ్వు అప్పుల్లో ఉంటున్నావా, ఇబ్బందుల్లో ఉంటున్నావా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు విచారణ పడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. నేను సృష్టించినటువంటి సృష్టికర్త, నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. నువ్వు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. సమస్తాన్ని సమకూర్చేటువంటి దేవుడు నీకు నాకు తోడుగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్.